Welcome back again. This is Viday. You watch We The Digging Government Jobs channel. గైస్ మనం రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే మనం ఇస్తున్నాం. మన యొక్క ఛానల్లోని మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. గైస్ మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా మన యొక్క ఛానల్ మీరైతే సపోర్ట్ చేయాలి, మన యొక్క మెయిన్ ఛానల్ లాగే. సో ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ యొక్క ఛానల్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. జాబ్ సీకర్స్ చాలామంది ఉన్నారు. మీరు 10th పాస్ అయినా 12th పాస్ అయినా డిప్లొమా డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మీకు చుట్టుపక్కల కనిపించిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మన యొక్క ఛానల్ని. దట్స్ ఇట్. ఓకే, గ్రేట్. గైస్ ఈరోజు మనకి 10th పాసు 12th పాసు డిప్లొమా ఆర్ డిగ్రీ క్యాండిడేట్స్కి మనకి గ్రూప్ సి ఉద్యోగాలకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు 28th జూలై 2025 కల్లా అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనకు డీడీ తీసి అటాచ్ చేసి మనం అయితే పోస్ట్ చేయాల్సి వస్తుంది. అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్ కట్గా చూపిస్తాం కాబట్టి వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి గైస్, మిస్ అవ్వద్దు. సో గైస్ చూస్తే మనకి గ్రూప్ సి పొజిషన్స్ శాలరీ కూడా బాగున్నాయి. సో కరెక్ట్గా చూస్తే మనకి 45,000 వరకు కూడా ఉంటుంది. మనకి వేరీ అవుతుంది కదా, బేసిక్ పే మనకి ఒక పర్టికులర్ అమౌంట్ నుంచి ఇంకో పర్టికులర్ అమౌంట్ వరకు కూడా వేరీ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ మనం కరెక్ట్గా అన్ని అలవెన్సెస్ చూసుకుని ఒక 45,000 వరకు కూడా మీరైతే ఆన్ చేయొచ్చు. మన యొక్క సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. ఓకే, సో మేనేజ్ కంపెనీ నుంచి అయితే వచ్చింది. మీకు క్లియర్ కట్గా డీటెయిల్స్ డిస్కస్ చేస్తాను. అసలు ఆర్గనైజేషన్ ఏంటి, ఏ పొజిషన్స్కి మనకి ప్రెజెంట్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అన్నీ డిస్కస్ చేస్తాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు యొక్క పర్టికులర్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీ యొక్క జిల్లా ఏవైతే ఉందో అది కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు అసలు. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అండ్ అటానమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఇక్కడ చూడొచ్చు, దీనే వీళ్ళు షార్ట్ ఫామ్లో మేనేజ్ అంటారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ అండ్ అపాయింట్మెంట్స్లోని మరి క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు. ఇంకా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు అసలు ఏం చేస్తారు, అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్కి వీళ్ళు ఏమేం చేస్తారు అన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఇవి ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ ఈ యొక్క వెబ్సైట్ని ఒకసారి వెరిఫై చేసి చెక్ చేసుకోండి. సో అక్కడ నుంచి మనకి ఇక్కడ వేకెన్సీస్ అండ్ అపాయింట్మెంట్స్ వచ్చేటోటికి ఇక్కడ వేకెన్సీస్ చూడండి, న్యూ ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఓకే, ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ వేరియస్ గ్రూప్ సి పొజిషన్స్. లాస్ట్ డేట్ మనకి ఇచ్చారు 28th జూలై 2025 అనేసి. అప్లికేషన్ ఫార్మాట్స్ కూడా ఇచ్చేసారు గైస్. మనకి ఇక్కడ చూడండి, జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ప్రజెంట్ ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్స్ వీరికి ఇచ్చారు. ఇండివిజువల్గా మీరు క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుని రాయాల్సి వస్తుంది ఆ యొక్క అప్లికేషన్ ఫార్మాట్. మీకు లాస్ట్లో చూపిస్తాను. బిఫోర్ దట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. ఓబీసీ, ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్కి కావాల్సిన సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా ఇక్కడే స్టార్టింగ్లోనే ఇచ్చేసారన్నమాట. వాటిని క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు సర్టిఫికేషన్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ అయితే ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నోటిఫికేషన్ మనకైతే ఎలా కనిపిస్తుంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఆల్రెడీ చెప్పాను కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ మేనేజ్మెంట్ని వీళ్ళు మేనేజ్ అంటారన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కింద అయితే వస్తుంది మనకి. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి గ్రూప్ సి పొజిషన్స్కి అయితే హైరింగ్ జరుగుతుంది. ఇంకా పొజిషన్ విషయానికి వస్తే మనకి చూడండి, మేనేజ్ ఇన్వైట్ ద అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఫిల్లింగ్ అప్ ది ఫాలోయింగ్ గ్రూప్ సి పొజిషన్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్డ్ చేస్తున్నారు మనకి. జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేవాడికి ఒక పొజిషన్ ఉంది, ఓబీసీ కేటగిరీకి మీరు చెక్ చేసుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్ యాంటిసిపేటెడ్ వేకెన్సీ అన్నమాట, ఎస్టీకి ఇస్తున్నారు ఒక పొజిషన్. సో ఇంకొకటి మనకి అప్పర్ డివిజనల్ కరెక్ట్ వచ్చేవాడికి ఒక పొజిషన్ ఉంది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి 25,500 నుంచి 81,100 వరకు మనకైతే పే ప్యాకేజ్ అయితే మనకి వేరీ అవుతుంది. లెవెల్ 4 పే మ్యాట్రిక్స్లో మనకైతే ఇస్తున్నాను. ఇంకా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేవాడికి ఒక పొజిషన్ ఉంది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి. ఇది మాత్రం చెక్ చేసుకోండి. ఇక్కడ పే మ్యాట్రిక్స్ ఏమో 19,900 నుంచి 63,200 వరకు మనకైతే ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో మనకి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి వచ్చేవాడికి. సో ఓబీసీకి వచ్చేటప్పుడు 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి వచ్చేవాడికి ఏమో 1 వేకెన్సీ అయితే వీళ్ళైతే డిక్లేర్ చేశారన్నమాట. ఇక్కడ కూడా అంతే మనకి పే మ్యాట్రిక్స్ లెవెల్ 1కి అయితే ఇస్తున్నారు. 18,000 నుంచి 56,900 వరకు మనకైతే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకి ఈ కేటగిరీ పీపుల్కే ప్రజెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి మీకు అక్కడ ఈవెన్ ఫీ స్ట్రక్చర్ అవ్వచ్చు, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అన్ని కూడా దానికి తగ్గట్టుగా వీళ్ళైతే డివైడ్ చేశారన్నమాట. క్లియర్గా చెక్ చేసుకోండి గైస్. అందులో ఫస్ట్ మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గురించి చూద్దాం. మనకి మీరు 12th స్టాండర్డ్ పాస్ అవుతే సరిపోతుంది. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీకు ఉంటే సో మీరు తప్పకుండా ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇంకొక ఎవరనుకున్నారు ఫస్ట్ క్లాస్ 3 year డిప్లొమా. సో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్లోని మీరు డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్
సో బ్యాచిలర్స్ డిగ్రీని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ రికగ్నైజ్డ్ అంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్కింగ్ ఈజ్ కంపల్సరీ అని చెప్తున్నారు. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు ఏమైనా CCNA సర్టిఫికేషన్ కనుక చేస్తే, అంటే నెట్వర్కింగ్ కావాలి కదా, అంటే మనకి డిఫరెంట్ కంప్యూటర్స్ ఉంటాయి, వాటిని నెట్వర్కింగ్ చేయడం, ల్యాన్స్, నెక్స్ట్ ఇంటర్నెట్, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం, మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా చేస్తారు కదా. ఆ యొక్క నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఆ యొక్క వర్క్ చేయడం కోసం వీరు ఒక 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటికి మీరు మెట్రికులేషన్, దట్ ఈస్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది విత్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, అంటే మీకు ప్రొఫిషియన్సీ టైప్ రైటింగ్ మీద కొద్ది ప్రొఫిషియన్సీ, నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ మీకు వస్తే చాలు, మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా తెలుగు వచ్చి ఉండాలి, లేకపోతే హిందీ ఫ్లూయెన్సీ ఉన్నా మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫెమిలియర్ విత్ ఫోటో కాపీయింగ్, డ్రైవింగ్ ఆఫ్ వెహికల్స్, నెక్స్ట్ ఇక చెప్పండి మనకి బైండింగ్, ఫోటోగ్రఫీ, వీటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేటికి మీరు బ్యాచెస్ డిగ్రీ, సో మీరు బ్యాచెస్ డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది, అది ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు. సో జూనియర్ స్టెనోగ్రాఫర్కి స్పీడ్ మాత్రం మీరు 80 words per minute మీరైతే షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో మీకు అయితే ఉండాలి, మీరు టైప్ చేయగలగాలి. సో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ వచ్చేటికి 30 words per minute మీరైతే టైప్ చేయగలగాలి. డిజైరబుల్ మనకి ఇస్తే ఇక్కడ డిజైరబుల్ అని ఇచ్చారు. సో ఎక్స్పీరియన్స్ ఇన్ మినిమం 2 years ఆఫ్ సెక్రటరియల్ వర్క్, ఏదైనా మీరు DTP వర్క్ కానీ లేకపోతే స్టెనోగ్రాఫర్ వర్క్ కానీ ఎక్కడైనా చేస్తుంటే ఒక 2 years, అండ్ కంప్యూటర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ మీకు ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అప్పర్ డివిజనల్ క్లర్క్ వచ్చేటికి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మెన్షన్ చేశారు. స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇంగ్లీష్లో మీకు ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరంటే మనకి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ అండర్టేకింగ్ ఆర్ అటానమస్ బాడీలో మీకు ఏమైనా ఉంటే, రిపీటెడ్ ఫార్మ్స్ కనుక మీరు చేస్తుంటే, నెక్స్ట్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ ప్రొసీజర్స్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్, కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అంతా కూడా అప్పర్ డివిజనల్ క్లర్క్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో క్లర్క్గా ఎక్కడైనా వేరే దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా దానికి అయితే ట్రై చేయొచ్చు. ఇక మీరు చూస్తే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటికి ఏమి ఎక్స్పీరియన్స్ ఏమి అడగలేదు, ఇవి కూడా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి కొద్దిగా మేనేజ్ చేసి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఓబీసీ క్యాండిడేట్స్కి ఏమి 18 to 30 years, ఎస్సీ ఎస్టీకి వచ్చేటికి మనకి 18 to 32 years, నెక్స్ట్ అప్ టు 40 years ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ విత్ 3 years ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ అని మెన్షన్ చేశారు. అప్పర్ డివిజనల్ కరెక్ట్ వచ్చేటికి ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. బిట్వీన్ 18 to 27 years అట, అప్ టు 40 years ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అండ్ 3 years సర్వీస్ ఇన్ ద సేమ్ లైన్ అని మెన్షన్ చేశారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేటికి 18 to 27 years. నెక్స్ట్ ఇక్కడ మనకి 40 years ఆఫ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా అంతే, మనకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేటికి 18 to 27, ఓబీసీకి వచ్చేటికి 18 to 30, అప్ టు 40 years వరకు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కానీ క్లియర్ ఇచ్చారు. ఇంకా పీడబ్ల్యూబీడీకి వచ్చేటికి 40% ఆర్ మోర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జుడిషియలీ సెపరేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 40% వరకు కూడా మనకైతే రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, అసలు ఎలా రిక్రూట్ చేస్తారంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేటికి స్టేజ్ 1, స్టేజ్ 2 సెలక్షన్ మెథడాలజీ అండ్ ట్రై బేకింగ్ మెథడాలజీ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారన్నమాట. ఈ యొక్క టేబుల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో స్టేజ్ 1లో మీరు 100 questions మనకి ఆబ్జెక్టివ్ టైప్ మనకి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సిలబస్ కూడా 100 questions, టోటల్ 100 marksకి అయితే ఉంటుంది. మనకి ఇంగ్లీష్లో 25, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీద జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 marksకి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 marksకి, జనరల్ అవేర్నెస్ 25 marksకి ఉంటుంది. డ్యూరేషన్ ఏమో 90 minutes ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 0.25 అని మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. ఇంకా స్టేజ్ 2 వచ్చేటికి టాప్ 6 candidates ఈచ్ ఓబీసీ, ఎస్టీ అండ్ స్టేజ్ 1 ఎగ్జామ్ విల్ బీ కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్ మనకి అయితే ఇస్తారట. అంటే మనకి షార్ట్ హ్యాండ్ అది కూడా చెక్ చేస్తారు, టైప్ రైటింగ్ కూడా చెక్ చేస్తారు. ఓకే, ఇంకా ఫైనల్ మెరిట్ టెస్ట్ మనకి ఇచ్చి మామూలు అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఇంకా అప్పర్ డివిజనల్ కరెక్ట్ వచ్చేటికి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది మనకి 100 questions 100 marksకి. ఇక్కడ కూడా అంతే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మీద ఉంటుంది 90 minutes ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే 0.25 మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేటికి 6 candidates స్టేజ్ 1 ఎగ్జామ్ నుంచి తీసుకుంటారు. టైప్ రైటింగ్ టెస్ట్ 30 words per minute, ఇంగ్లీష్ ఆన్ కంప్యూటర్ మీకైతే టెస్ట్ చేస్తారు. ఓకే, మెరిట్ లిస్ట్ మనకైతే ఆ పేజ్లో మనకైతే పోస్ట్ చేస్తారు, నేను ఇక్కడ ఇస్తారు, చెక్ చేసుకోండి. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో గైస్ ఇక్కడ చూస్తే మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 75 questions 75 marks ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ మీద 25 questions, సబ్జెక్ట్ మ్యాటర్ మీద 50 questions, టోటల్గా 60 minutes అంటే 1 hour ఇస్తారు. ఇక్కడ కూడా 0.25 marks నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టేజ్ 2 వచ్చేటికి టాప్ 6 candidates వీళ్ళైతే తీస్తారన్నమాట. సో 25 marks
మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. బేసిక్ ఇంటర్నెట్ మీద, కంప్యూటర్, సోషల్ మీడియా, నెట్వర్కింగ్ స్కిల్స్ మీద మనల్ని అయితే టెస్ట్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా సిలబస్ కూడా ఇచ్చారు. సో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి అంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి ఫైబర్ ఆప్టిక్స్ మీద, బేసిక్ వెబ్ కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్స్ మీద, నెక్స్ట్ కోర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ మీద మనకైతే ఉంటుంది అనమాట. రౌటర్స్ వాటి మీద, నెట్వర్కింగ్ డివైజెస్, రౌటింగ్, స్విచ్చింగ్ వాటి గురించి, ప్రోటోకాల్స్ గురించి, సెక్యూరిటీ ట్రబుల్ షూటింగ్ గురించి, సో వీటి మీద మనకైతే సిలబస్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటికి ఇక్కడ చూస్తే మనకి స్టేజ్ 1లోని ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ మనకైతే ఇస్తారు. 10th క్లాస్ లెవెల్లోనే మనకైతే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు 100 మార్క్స్కి. సో జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మీద 25 ఇస్తారు. టోటల్గా 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ మనకైతే ఇస్తున్నారు. చెక్ చేసుకోండి. సో స్టేజ్ 2 వచ్చేటికి 12 క్యాండిడేట్స్ని అయితే తీస్తారు ఫ్రమ్ ఓబీసీ అండ్ టాప్ 6 క్యాండిడేట్స్ విల్ బి ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనేసి ఇచ్చారు. సో స్టేజ్ 1 ఎగ్జామ్ విల్ బి కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్ అని మెన్షన్ చేశారు. ఓకే, ఇంకా తెలుసు కదా సెలక్షన్ మెథడ్ మనకి సెలక్షన్ ఫ్రమ్ అమాంగ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ది స్టేజ్ 1 మెరిట్ సబ్జెక్ట్ టు క్వాలిఫై స్టేజ్ 2 అనేసి ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కొద్దిగా వేరేగా ఉంటుంది. ఇక్కడ చూడండి, జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఏమో 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అప్పర్ డివిజనల్ వచ్చేటికి 500 రూపీస్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేటికి 350 రూపీస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేటికి 350 రూపీస్ ఇస్తున్నారు. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు పర్సనల్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి, ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ సర్వీస్ మెన్ ఫర్ ఆల్ పొజిషన్స్కి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో గైస్ ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క ఫీజు ఏవైతే ఉందో ఆ ఫీజు మనం అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే డీడీ అయితే తీయాల్సి వస్తుంది అనమాట. దాని గురించి కూడా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పైన ఇచ్చిన మనకి చూడండి, క్యాండిడేట్ షల్ బి రిక్వైర్డ్ టు పే అప్లికేషన్ ఫీజ్ ఇంక్లూడింగ్ జీఎస్టీ, సో నాన్ రిఫండబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్. సో డీడీ మీరు అయితే తీయాల్సి వస్తుంది ఇన్ ద ఫేవర్ ఆఫ్ మేనేజ్ పేబుల్ ఎట్ హైదరాబాద్ అనేసి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో ఎవరైతే డీడీ చేసి రెడీగా పెట్టుకుంటారో, తర్వాత మనకి అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ డీడీ అటాచ్ చేసి మీరైతే సెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. మీకు చూపిస్తాను అది కూడా డీటెయిల్స్. జనరల్ కండిషన్ చూస్తే మనకి 28th జూలై సో లాస్ట్ డేట్. మీరు అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలి. సో క్లియర్ క్వాలిటీ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ 40% అండ్ మోర్ దానికి సంబంధించి, ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి, నెక్స్ట్ ఆధార్ కార్డు, దానికి కావాల్సిన రెలవెంట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఓబీసీ లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే మీరైతే తీసుకొని పెట్టుకోవాలి. అవన్నీ కూడా అటాచ్ చేసి ఒక అప్లికేషన్ ఫార్మాట్తో జత చేయాలి. సో చూస్తే మనకి సెల్ఫ్ అటెస్టెడ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్లోనే మీకు అన్ని ఫార్మాట్స్ మనకైతే దొరికేస్తే మీకు చూపించాను. ద ఫిల్డ్ అప్లికేషన్స్ షుడ్ బి సెంట్. చూడండి ఒకసారి, ద డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, సో మేనేజ్ అని వస్తుంది బ్రాకెట్లో, రాజేంద్ర నగర్ హైదరాబాద్ 5,30,000 తెలంగాణ అనేసి ఇస్తారు. ఆ అప్లికేషన్ త్రూ ఈమెయిల్ షెల్ నాట్ బి ఎంటర్టైన్ కూడా మెన్షన్ చేస్తారు. మీరు పోస్ట్లోనే పంపించడానికి అయితే అవుతుంది. మొత్తం అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోనేసి ఇచ్చారు. ఎన్వలప్ పైన మాత్రం ఇక్కడైతే ఇలా రాయాలి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అనే పోస్ట్ ఇక్కడైతే రాయాల్సి చెప్తుంది అనమాట. ఇప్పుడు అప్లికేషన్ ఫార్మాట్స్ అసలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తాను. సో వెంటనే మనకి ఒక పీడిఎఫ్ అయితే వాళ్ళైతే ఇస్తుంది అనమాట. మనకి చెక్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్లో మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. డీడీ నెంబర్ ఇస్తారు, డేటు, ఇక్కడ మీ అమౌంట్ అక్కడ ఇచ్చేస్తారు, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ ఎక్కడ డీటెయిల్స్ తీసారని ఇక్కడ ఇచ్చేస్తారనమాట. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇచ్చారు ఎఫిక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నాట్ ఓల్డర్ దెన్ 3 months ఇచ్చారు. సో లేటెస్ట్గా మీరైతే పిక్ తీసుకోండి. సో స్పేస్ బిలో ఇక్కడ అయితే మీరు సిగ్నేచర్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారు. అడ్రస్ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేయాలి. ఇంకా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ అటెస్టేషన్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేసేసేయాలి. అటాచ్ చేసి లిస్ట్ ఆఫ్ ఇంక్లూజన్ ఇక్కడ అయితే రాయాల్సి వస్తుంది. తర్వాత సర్టిఫికేట్, ఇక్కడ డేటు, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ పెట్టేసేయండి. సో సరిపోతుంది. సో ఇది మీరు పోస్ట్ లోకి అటాచ్ చేసి మీరు తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి, సెండ్ అయితే చేసుకోండి. సో జూలై 28th వరకు కూడా మనకైతే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో గ్రూప్ సి పొజిషన్స్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు. అప్లికేషన్ చక్కగా ఫిల్ చేసేసి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని దానికి తగ్గ నీట్గా డాక్యుమెంట్స్ అని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ చక్కగా పెట్టేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకుని లాస్ట్ డేట్ ఏమో మనకైతే 28th జూలై అని మనకి ఇచ్చారు. సో మన సొంత రాష్ట్రంలో మనకైతే జాబ్ ఉంటుంది. హైదరాబాద్కి సంబంధించిన ఆర్గనైజేషన్ మేనేజ్ నుంచి అయితే వచ్చింది గ్రూప్ సి ఉద్యోగాలకి నోటిఫికేషన్. ఓకే, సో ఎక్కువ మందికి షేర్ చేయండి గైస్, అసలు మిస్ అవుతుంది మన యొక్క ఛానల్ని. సో లైక్ చేయండి. ఒక బట్టల వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది, చూసి కన్ఫ్యూజ్ పడద్దు. నీట్గా ఎందుకు స్క్రోల్ డౌన్ చేశారంటే మీకు అక్కడ నోటిఫికేషన్ అండ్ మొత్తం అన్ని ఫార్మాట్స్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.